రెడ్డి గారేజ్ హనుమేష్ రెడ్డి నేను. అయితే నేను ఈరోజు ఎందుకొచ్చానంటే మీకు హోండా సివిక్ 2006 నుంచి 2010 వరకు నడిచిందనమాట ఈ మోడల్. నా ఫేవరెట్ కార్ అనమాట ఇది. ఇప్పుడు ఈ కార్ సెకండ్స్‌లో తీసుకోవాలి అంటే 70,000, 1,00,000, 2,00,000కి కొంచెం మంచి కండిషన్ ఉన్న కార్ అయితే 3-4 lakhs వరకు కూడా నడుస్తుంది. నేను పర్సనల్‌గా ఈ కార్‌ని చాలా బాగా చూసాననమాట. రాకేష్ అన్న అని చెప్పేసి మా క్లోజెస్ట్ కస్టమర్. ఆయన కార్‌ని ఫుల్ రిస్టోరేషన్ మేమే చేస్తున్నాము. దాని ఇంచ్ టు ఇంచ్ ప్రతి ఒక్కటి మాకు తెలుసనమాట. అండ్ ఈ కార్ కూడా నా కస్టమర్‌దే. గిద్దలూరు నుంచి వచ్చిర్రు కస్టమర్. అండ్ ఇంతకుముందు అరౌండ్ ఒక 1 year ముందు దీనికి సస్పెన్షన్ చేసాము. అప్పుడు స్టీరింగ్ పంప్ కంప్లైంట్ ఉండే. మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ అదే కంప్లైంట్ వస్తే తీసుకొచ్చిర్రు. దాంతో పాటు ఈసీఎం కంప్లైంట్ కూడా ఉంది ఈ కార్‌కి. ఇప్పుడు ఏంటంటే సివిక్ కార్లు చాలామంది అంటే ఏదో తక్కువకొస్తుంది కదా, సెడన్ కదా, చూడడానికి బాగుంది కదా అని కొనేస్తుంటారు. కానీ ఇది నార్మల్ రెగ్యులర్ యూజ్ చేసే కార్ కాదు. సూపర్ కార్ ఇది. ఎట్లా అంటే దీనికి ఉండే పవర్ ఏ కార్లలో రాదు. పెట్రోల్కి ఎంత పవర్ రావడం అంటే ఈ కారే అనమాట. నేను చాలా వరకు మోడిఫైడ్ కార్స్ కూడా చూసాను. ఫుల్ పవర్ ఉంటుంది ఇది. స్పేర్స్ విషయానికి వస్తే నెగిటివ్స్ చెప్తాను. స్పేస్ చాలా రిస్క్ అనమాట, దొరకడం కొంచెం కష్టం. నేను ఒక కార్కి గేర్ కేబుల్ పోయిండే మా గ్యారేజ్లో ఉన్నప్పుడే. ఆ కేబుల్ దొరకడానికి మాకు అరౌండ్ 2.5 months పట్టింది. అంటే మేము కొంచెం ఎతకలేదు, ప్లస్ ఎతికిన తర్వాత వెంటనే దొరికేసింది అనుకోండి. ఒక 15-20 daysలో దొరికేసింది. 2 months గ్యారేజ్లోనే ఉండిపోవాల్సి వచ్చింది ఆ కార్. ఆ గేర్ కేబుల్ ఎంఆర్పి వచ్చేసి అరౌండ్ 1,400-1,500 ఉంటే మాకు 5,000 దాకా తీసుకున్నారు. అది కూడా ఒరిజినల్ పార్ట్ కాదు. దీని ఆల్మోస్ట్ ఒరిజినల్ స్పేర్ దొరకట్లేదు. అన్ని ఆఫ్టర్ మార్కెట్ ప్లస్ డూప్లికేట్లు కూడా దొరుకుతున్నాయి. ఒకవేళ తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే మంచివి దొరుకుతాయి. కానీ అప్పుడు కార్ మనం కొనేది 1,00,000కి 2,00,000కి కొని అంత కాస్ట్ పెట్టి స్పేస్ ఇంపోర్ట్ చేసుకోవాలా అంటే అరౌండ్ కార్ కాస్ట్కి డబల్ అయిపోతుంది. అండ్ దీన్ని చాలామంది కూడా మోడిఫై చేసి ట్యూన్ చేసుకొని కూడా తిరుగుతున్నారు చాలామంది. మంచి కార్. కానీ స్పేర్స్ విషయంలో అయితే ఇది. అండ్ మేజర్గా ఏం ఇష్యూస్ వస్తాయంటే ఈ సివిక్లో ఫస్ట్ సస్పెన్షన్ ఇష్యూ కామన్. అండ్ బండి కూడా చాలా డౌన్ ఉంటుంది కాబట్టి కింద తగలడం ఎక్కువ ఉంటుంది. సో సస్పెన్షన్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. షాక్ అబ్జర్వర్స్ కొంచెం కాస్ట్లీ. రెగ్యులర్ హోండా బండ్లతో పోలిస్తే ఈ బండివి కొంచెం కాస్ట్లీ. లోవర్ ఆర్మ్స్ కూడా చాలా కాస్ట్లీ దీనివి. ఇంకా స్టీరింగ్ ర్యాక్ ఆయిల్ స్టీరింగ్, అది ఇంకా ఎక్కువ ఎక్స్పెన్సివ్. నెక్స్ట్ ఇంకా రేర్ షాక్స్ ఇవన్నీ ఓకే. ఎక్కువ శాతం ఈ కంప్లైంట్స్ వస్తాయి. దాని తర్వాత ఈసీఎం కంప్లైంట్స్ ఎట్లా అంటే మనం కరెక్ట్గా మెయింటైన్ చేయకపోయింటే సెకండ్స్ కదా, ఒక చేతి నుంచి ఒక చేతికి చాలా మంది చేతులు మారింటాయి. 2006-2010 అంటే చాలా చేతులు మారింటాయి. అందుకే మనకు అంత తలక్షకు వస్తుంటుంది. కార్లో ఖచ్చితంగా ఈసీఎం కంప్లైంట్స్, వైరింగ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉంటాయి. నేను ఒక 2 కార్లకు చూసినాను అట్లానే వైరింగ్ కంప్లైంట్స్. ప్లస్ ఇంకా కంప్లైంట్స్ తప్ప ఇంకేం రావు. ఈవెన్ టైర్ సైజ్ కూడా చాలా పెద్దది దీన్ని. టైర్లు కూడా ఎక్స్పెన్సివ్ ఈ కార్లో. 4 టైర్లు కొత్త వేసుకోవాలా అంటే. అండ్ అలాయ్స్ కూడా సేమ్ షోరూమ్ వాళ్ళు ఏది ఇచ్చారో అదే ఉన్నాయి ఈ కార్కి. మోడిఫైడ్ కార్స్ అయితే బాడీ కిట్స్ సపరేట్గా దొరుకుతున్నాయి, అలాయ్ వీల్స్ సపరేట్గా దొరుకుతున్నాయి. నేను ఒక బండి చూసిన కేరళలో, నేను లైవ్గా చూసిన, డ్రైవ్ కూడా చేసిన. ఎయిర్ సస్పెన్షన్ కూడా వేసారు. అంటే ఆ కార్ వాళ్ళు కొన్నది ఒక 2 లక్షలు అయితే దానికి ఖర్చు పెట్టింది ఒక 6-7 లక్షలు ఖర్చు పెట్టింటారు. అంటే కార్ మీద ప్యాషన్ పిచ్చి ఉంటే ఈ కార్ కొని దీన్ని మోడిఫై చేసుకొని తిరగచ్చు. కానీ లాంగ్ డ్రైవ్స్ అంటారా, మైలేజ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. 7-8 వస్తుంది నాకు తెలిసినంత వరకు. కొంచెం మంచిగా స్మూత్గా డ్రైవ్ చేసుకుంటే సింపుల్గా ఒక 12 దాకా రావచ్చు. నేను చూసాను రాకేష్ అన్న కార్, ఆల్మోస్ట్ మేము దాంట్లో ఎప్పుడు డ్రైవ్ చేసినా 120 పైనే పోతుంటాం కదా, 6-8 అంతే, అంతకుమించి ఎక్కువైతే రాకుంటుండే. ఇంకో కస్టమర్ ఉన్నారు, నా కస్టమర్ డాక్టర్. ఆయనది ఆటోమేటిక్ కార్, లాస్ట్ 2010 మోడల్. అది ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే అంత పర్ఫెక్ట్గా ఉంది. బాడీ కలర్ కానీ ప్రతి ఒక్కటి మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉంది. కానీ సస్పెన్షన్ ఇష్యూ ఒకటి వచ్చింది. బండి 1 lakh దాటింది. సస్పెన్షన్ ఇష్యూ ఒకటి వచ్చింది. దాంతోపాటు ఇగ్నిషన్ కాయిల్ ఇష్యూ వచ్చిండే. ఒక కాయిల్ ఫెయిల్ అయిపోయిండే. ఆ కాయిల్ అయితే ఆర్డర్ పెట్టినాం, అది చాలా రోజులకు వచ్చింది. తర్వాత అమెజాన్లో ఆర్డర్ పెడితే దొరికింది అది. ఆ కాయిల్ మార్చినాం. కంప్లైంట్ లో పికప్ ఇష్యూ ఉండే అనమాట. ఆ కంప్లైంట్ సాల్వ్ అయింది. మళ్ళీ ఆయన ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక కాయిల్ ఫెయిల్ అయిందని చెప్పారు. ఐ మీన్ కస్టమర్ ఆ కార్ సేల్ చేసేసినారు అనుకుంటా. అది మంచి కార్ చూసాను. ఇప్పుడు ఈ కార్ది కంప్లైంట్స్ చెప్పాను కదా, ఇంకో 2-3 కార్స్ ఉన్నాయి. ఒక కార్కి అయితే డెంటింగ్ పెయింటింగ్ చేసినాం. అంటే యాక్సిడెంట్ అయిండే, 2 panels డెంటింగ్ పెయింటింగ్ చేసినాం. ఆ కార్ కూడా మంచిగా ఉండే. ఆల్మోస్ట్ మంచి కండిషన్లో ఉన్న కార్లే చూసాను నేను. కొంచెం వర్స్ట్ ఉన్న కండిషన్లో ఉన్న కార్ ఒకటి చూసాను. అన్నీ పోయినా దానికి 70,000కి కొన్నారు కస్టమర్. పేపర్లు కూడా లేవు. ఇంకా ఏదో ఇష్యూ. అది పెయింట్ కూడా మొత్తం పీల్ అయిపోతుంది. ఆల్రెడీ ఒకసారి పెయింట్ వేయించారు, ఆ పెయింట్ కూడా అంతా పీల్ అయిపోతుంది. ఇంకా టైర్లు పోయినాయి, సస్పెన్షన్, వాయిస్, హెడ్ లైట్స్ కూడా పడగట్లే.
అండ్ అట్లే ట్రై చేస్తుంటారు సిటీలోనే నేను అని చెప్పేసి. లాంగ్ వెళ్ళాలంటే మైలేజ్ ఇష్యూస్ తప్ప ఇంకేం లేవు. మంచి కారు, సేఫ్టీ అంటారా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, 2 ఎయిర్ బ్యాగ్స్. కానీ హై స్పీడ్ కార్లు కదా, ఇప్పుడు యాక్సిడెంట్ ఎట్లా పడితే అట్లా అవుతున్నాయి కాబట్టి. అందులోనూ ఇది ఎస్యూవి కాదు, చాలా చిన్నగా ఉంటుంది. లారీ, పెద్ద పెద్ద లారీలు ముందర పోతుంటే ఈ కార్ కిందికి డౌన్ ఉంటుంది అనమాట, కనిపిస్తుందో కనిపించదో అన్నట్లు ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో కొంచెం చూసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఎట్లా అంటే హెవీ యాక్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి 80 to 100 స్పీడ్ మెయింటైన్ చేస్తూ తిరగడమే బెటర్ అని నా ఉద్దేశం. అట్లే మైలేజ్ కూడా వస్తుంది మనకి, కార్ లైఫ్ కూడా పెరుగుతుంది అనిపిస్తుంది. కానీ ఇంకా కొన్నిసార్లు ఇంకా కొన్నాం కదా కారు, తిరిగేద్దాం ఏముంది, స్పీడ్గా పోవడానికే కదా కొన్నది కార్ అని అనుకుంటారు. ఇవన్నీ నేను కూడా ఒక్కోసారి అనుకుంటా, ఒక్కోసారి కామ్గా వెళ్తుంటా. ఇది ఈ సివిక్ పరిస్థితి అయితే ఇది. సివిక్ కొనాలి అనుకుంటే ప్యాషన్ మీద ఉంటేనే కొనాలి, లేకుంటే లైట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది రెగ్యులర్ యూస్కి వర్క్ అయ్యే కార్ కాదు, సూపర్ కార్ ఇది. అండ్ పర్ఫార్మెన్స్ హై ఉంటుంది ఈ కార్కి. సో మీతో సివిక్ ఉండి దాన్ని ఏదైనా మోడిఫై చేసి ఉంటే ఆర్ ఎల్స్ ఏదైనా సివిక్ కొనాలనుకుంటుంటే నాకు కామెంట్ చేయండి. మంచి కార్ ఏదైనా నా దగ్గరకు వస్తే నేను సజెస్ట్ చేస్తాను. అండ్ మీరు ఏదైనా మోడిఫై చేసి ఉంటే అది కామెంట్ చేయండి. మీకు కూడా ఏదైనా సివిక్లో ఏదైనా కంప్లైంట్స్ ఫేస్ చేసి ఉంటే దాని గురించి కూడా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నేను ఎప్పుడు కూడా నేను మెకానిక్ని, నాకు అన్నీ తెలుసు అని నేను చెప్పట్లేదు. ఐఎమ్ గెయినింగ్ సమ్ నాలెడ్జ్ ఫ్రమ్ మై మెకానిక్స్. మా మెకానిక్స్ నుంచి నేను నాలెడ్జ్ అయితే తెచ్చుకుంటున్నాను. రోజుకి ఒక్కొక్క కొత్త టాపిక్ నేర్చుకుంటాం మా మెకానిక్స్ నుంచి. గ్యారేజ్ పెట్టినప్పుడు నేను జీరో, నాకు ఏ కార్లో ఏ ఇంజన్ ఆయిల్ వేస్తారో కూడా కరెక్ట్గా తెలియదు. నేను నేర్చుకొని ఏది ఎట్లా వాడాలి, ఎట్లా యూజ్ చేయాలి అని నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను నేర్చుకొని నాకు తెలిసింది మీకు చెప్పాలి అని చెప్పేసి నేను ఇట్లా వీడియోలు తీసి చెప్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ.